జిల్లాలో కానీ ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు కొన్ని క్రియేట్ అయినాయి. నా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొసీడింగ్ చెక్ చేశాను. ఒక్క సర్టిఫికేట్ కూడా మన పురపాలక సంఘం దొంగ సర్టిఫికేట్ కూడా చెప్పలేదు. నాకు ఎంత సంతోషం వేసిందంటే ఆర్డీఓ గారు ఇచ్చినవి బయట నెట్ సెంటర్లో అవి చేసినారు కదా, నేను ఆన్లైన్లో ఆ నెంబర్తో ఆర్డీఓ గారి నుంచి వచ్చినాయా లేకపోతే వేరే వచ్చినాయి చెక్ చేస్తే ఒక్క సర్టిఫికెట్ కూడా ఎంతమంది రోజుకి 200 మంది 300 మంది ఒక రోజు 500 సర్టిఫికెట్ కూడా వచ్చినాయి మన పురపాలక సంఘంలో. నా యొక్క ఆపరేటర్స్, ముఖ్యంగా మేనేజర్ గారు, తర్వాత రామకృష్ణ, అశోక్, శ్రీధర్, మురళి, తర్వాత ఇక్కడ పనిచేసిన మన కుమార్, ముఖ్యంగా శానిటరీ సెక్రటరీస్ చాలా చాలా బాగా, నవరత్నాలు అండ్ హరి, రేత్రి ఏకూజాన 5 గంటలకు నేను పాస్వర్డ్ ఇస్తాను వాళ్ళకి, రాత్రి 9:30 వరకు బిడ్డలు కష్టపడి పనిచేశారు. చప్పట్లు కొట్టాలి వాళ్ళకి. ప్రజలకు ఏ రోజుకి ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చినారు, ఇవ్వడానికి ప్రయత్నం చేసినాము. ఒక్క రోజు 2 రోజులు, ఒక్కొక్క కొన్ని చోట్ల నెల కూడా టైం పెట్టినారు. మేము వారం చెప్పి మరునాడు ఫోన్ చేసి ఇచ్చినాము. ఇప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాము. నా యొక్క సిబ్బంది క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్లీ, దొంగ సర్టిఫికేట్ కూడా బయటికి పోకుండా చాలా చక్కగా అన్ని చెక్ చేసుకున్నారు. పాపం ఆ పేపర్ న్యూస్ వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రతి ప్రొసీడింగ్ ఆన్లైన్ నెంబర్తో టాలీ చేసుకున్నాము. ఒక్క సర్టిఫికేట్ కూడా బయటికి వెళ్ళలేదు. మరొకసారి నా సిబ్బందికి మా గౌరవ కౌన్సిల్ యొక్క నమ్మకాన్ని, గౌరవ ముఖ్యమంత్రి యొక్క నమ్మకాన్ని, గౌరవ ఎమ్మెల్సీ గారి యొక్క నమ్మకాన్ని మేము ఏ రోజు మరవం. నిద్రపోతున్నది మేము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా కూడా వారికి చెడ్డ పేరు వచ్చే పని, మా గౌరవ కౌన్సిల్కి చెడ్డ పేరు వచ్చే పని ఒక్కటి కూడా నేను కానీ నా సిబ్బంది కానీ చెయ్యము. మీకు పత్రికాముఖంగా నా యొక్క హామీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, గౌరవ ఎమ్మెల్సీ గారికి కానీ, మా గౌరవ ప్రజాప్రతినిధికి కానీ, పీడీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ చక్కగా మా వంతు ప్రయత్నం, మా శక్తి సామర్థ్యాల మేరకు 100% మా యొక్క మానవ వనరులను వాడుకుంటూ చక్కగా పనిచేస్తాము. మాకు అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా చేస్తాము. వారి యొక్క ఆశయాల మేరకు ఖచ్చితంగా కుప్పాన్ని అంటే వీళ్ళందరూ కలిసి సారానికి మేము ఫోన్ నెంబర్లు ఇచ్చి, సార్ ఈ సీజనల్ వ్యాధుల సమయంలో ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్ అని ఇంటిమేషన్ తీసుకోండి. వారికి తెలుస్తుంది, వారు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, మనతో పాటుగా వాళ్ళు బాగా ఇంటిగ్రేట్ అవుతుంటారు. అందులో ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు నేను గమనించిందంటే ఈ గౌరవ కౌన్సిల్ అందరినీ కూడా వాళ్ళు ఒక మోటార్ పోయినా, ఒక చిన్న స్టార్టర్ పోయినా, జరుగుతున్నా ఏ కార్యక్రమం జరుగుతున్నా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. అది పోయే ముందు వార్డులో వేలు, అనిల్, గోవిందు, తర్వాత వెల్ఫేర్లు, అనిల్, మీరందరూ కూడా వినండి. వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అల్టిమేట్గా వాళ్ళు కానీ మనం కానీ ప్రజల కోసం వాడు వచ్చి ఖచ్చితంగా నిలబడతారు, మనకు సూచనలు ఇస్తారు. వాడు 10 నిమిషాలు ఉంటారు, ఇక్కడ చేయండి అని చెప్తారు, వెళ్తారు వాళ్ళ వృత్తులకి. ఏమ్మా మీరందరూ మన గౌరవ ప్రజాప్రతినిధులు ముందే చెప్తున్నాను నేను, చక్కగా కలుపుకొనుకోండి. ప్రతి కార్యక్రమం ఆ అవార్డులో పోయేటప్పుడు ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్పండి, వాళ్ళ నోటీసులో పెట్టండి. వాళ్ళు ఏదైతే ఎక్కడైతే చెత్తా చెదారం ఉందనో ఇబ్బంది ఉందని చెప్తారో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవ ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా కూడా వాళ్ళు ఆ ప్రజల కోసమే చెప్తారు, వాళ్ళ సొంత ప్రయోజనాలు ఏమి ఉండవు అక్కడ. ప్లీజ్ కోఆపరేట్ చేయండి నా అప్పీలు. వెల్ఫేర్లు కూడా ముఖ్యంగా ఏదైనా ఒక సర్వే జరిగేటప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. ఏం సర్వే అని వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నేను ఎంత డీటెయిల్గా చెప్పినాను, వాళ్ళకి సర్కులర్ పంపించినాను, వాళ్ళు చదువుతున్నారు. నేను మొన్న సర్వే వచ్చినప్పుడు పంపాను, ఆధార్ క్యాంపులప్పుడు కాగితాలు పంపుతాను, నేను చెప్తాను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మనం ప్రతి గంట వాళ్ళకి రిమైండ్ చేయవలసిన బాధ్యత. ఎంఎస్ఎంఈ సర్వే కానీ, జియో ట్యాగింగ్ కానీ, మిస్సింగ్ డేటా కానీ, లేకపోతే ఎన్పిసిఐ డేటా కానీ, ఈ ఎన్పిసిఐ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలా గౌరవ ప్రజాప్రతినిధులు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తే ఆ లబ్ధాలు వస్తారు. మనం ఎంత చెప్పినా ఈ రోజు ఉంటాం, రేపు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం. శాశ్వతంగా ఉండేది కుప్పంలో వారికి తెలుసు ఎంకే ఎక్కడ ఉన్నాడు, పుల్లయ్య ఎక్కడ ఉన్నాడు. మనకు తెలియదు కదా, నా కమిషన్కి ఎంత తెలుస్తుంది 15,000 కుటుంబాలు నాకు తెలియదు కదా. అందుకని వాళ్ళు ఏదైతే మంచి మనసు ఉండేవాళ్ళు, నా ఎదురు ఇక్కడ కూర్చునేవాళ్ళు, నా పక్కన కూర్చునేవాళ్ళు అందరూ కూడా అల్టిమేట్గా ప్రజల కోసం వాళ్ళు ఎంత దూరం సహాయం చేసేవాళ్ళు. వాళ్ళని చాలా గౌరవప్రదంగా మీ సచివాలయంలోకి వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కలుపుకొనుకోండి. ఏనన్నా వినండి జాగ్రత్తగా, ఇటు మనసు పెట్టండి, వేరే చోట మనసు. గోవిందు, అనిల్, వేలు, తర్వాత సురేష్ కానీ, మన జాగీర్ కానీ, సోము కానీ, ఇంకొక సోము కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సమస్యలు చిన్నవి నా దృష్టికి రాకుండా కూడా చాలా కష్టపడి వాళ్ళు అక్కడికక్కడ చేపిస్తున్నారు. సొంత డబ్బులు నిధులు వెచ్చించి కూడా. ఇది 10,000, 5,000 వాళ్ళు లెక్క కూడా పెట్టట్లేదు. నాకు ఒక వార్డులో ఈ సమస్య వచ్చిందంటే సార్ నేను రెక్టిఫై చేయించినాను సార్ అని కూడా చెప్తున్నారు. చాలా చాలా సంతోషం సార్. ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా
నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. నా సిబ్బంది తరపున మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను తపడబడాలా, ఎందుకంటే వారు అంత ఇంటిగ్రేట్ అవ్వబట్టే వాళ్ళు అక్కడ ప్రజాప్రతినిధులకు వచ్చినారు. నాకు అర్థమైంది అది పాయింట్. ఏనన్నా అంత కోఆపరేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరికి పెట్టాలి చేయరు.